పుష్ప మూవీని మించే పుష్ప సీక్వెల్ ని ప్లాన్ చేస్తోంది ఫిలిం టీం. అందుకు తగ్గట్టే టీజర్ పేలింది. పాట తూటాల దూసుకెళ్తోంది. మొత్తంగా ఆగస్టు 15 వచ్చే ఈ మూవీ మీద ఫిలిం టీం బానే కాన్ఫిడెంట్ గా ఉంది. ఎటొచ్చే ఐటమ్ సాంగ్ మీదే చాలా కన్ఫ్యూజన్ కనిపించింది. ఇప్పుడు కన్ఫ్యూజన్ కి లేడీ యానిమల్ ఫుల్ స్టాప్ పెట్టినట్టే కనిపిస్తోంది. పుష్ప సినిమా రేంజ్ ని పెంచింది హీరో పాత్ర అయితే పాటల్లో తూటా లాంటిది ఐటమ్ సాంగ్. ఇప్పుడు పుష్ప 2కి కూడా అలాంటి ఐటమ్ సాంగ్ రెడీ కాబోతోంది. యానిమల్ లేడీ తృప్తి దిమ్రి ఏకంగా షూటింగ్ కి రెడీ అయిపోయింది. నిజానికి పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం ముందు జాన్వీ కపూర్ ని సంప్రదించింది ఫిలిం టీం. కానీ దేవరలో తను హీరోయిన్ అవ్వటం, తర్వాత రామ్ చరణ్ మూవీ చేస్తుండటంతో వాటికంటే ముందే తను మరో తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తే ముందు కమిట్ అయిన సినిమాల మార్కెటింగ్ మీద ప్రభావం పడుతుందని అలా జాన్వీ వెనకడుగు వేసిందట. జాన్వీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పుష్ప 2 టీం ఆల్టర్నేటివ్ గా దీపికా పదుకునే, దిశా పటానేని సంప్రదించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కానీ దీపిక ప్రెగ్నెంట్ అవటం, దిశాని సుకుమార్ ప్రిఫర్ చేయకపోవడంతో తను పుష్ప 2 ఐటమ్ సాంగ్ లిస్ట్ లో లేకుండా పోయిందట. భరత్ను నేను, వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ మూవీస్ తో టాలీవుడ్ లో జెండా ఎగరేసిన ఖైరా అద్వానీని కూడా పుష్ప 2 టీం సంప్రదించింది. కానీ తనకి ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ మాత్రం దక్కలేదు. పుష్ప మూవీలో ఊ అంటావా మావా సాంగ్ ఏ రేంజ్ లో దుమ్ముదులిపిందో అంతకు మించేలా పుష్ప 2 ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు. దాని రీచ్ పెరగాలంటే యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రినే కరెక్ట్ అనుకుంది ఫిలిం టీం. ముందు సంప్రదించిన తను నో చెప్పటం, చివర్లో ఇప్పుడు తన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో జూన్ 1 వీక్ షూటింగ్ కి రెడీ అవుతోంది ఫిలిం టీం.